ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి. నేను మీ అంజలి మహానంద. ఇవాళ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నిన్న చూసాం కదా నామినేషన్స్ రచ్చ. నిన్నటి విషయం నేను చెప్పడం మర్చిపోయాను. రమ్య మోక్ష అండ్ మన తనుజ నామినేషన్ టైంలో మామూలుగా లేదు అసలు. తనుజ అసలు తను ఇచ్చిన పంచ్ అయితే అద్దరిపోయింది తప్ప. ఇన్ని రోజుల నుంచి తనుజ ఎక్కడుంది అనిపించింది నాకు. అసలు ఇన్ని రోజుల నుంచి తనుజ ఇలా ఎందుకు లేదు అనిపించింది. నిజం చెప్పాలంటే రెండు చేతులు కలిస్తేనే సౌండ్, రెండు చేతులు కలిస్తే ఇదిగో ఇలా కొడితే సౌండ్ వస్తుందా, ఇలా కొడితే సౌండ్ వస్తుందా, రెండు చేతులు కలవకుండా సింగిల్ హ్యాండ్తో విజిల్ వేస్తే కూడా దానికి మించిన సౌండ్ వస్తుంది అని చెప్పి తను ఇచ్చిన క్లారిటీ మామూలుగా లేదు. అండ్ పక్కనే ఉంది ఆమె మాధురి. ఆమెకి అర్థమైందో లేదో నాకు అర్థం కాదు, బట్ ఆ మాధురి ఇప్పుడు తనుజతోనే అంటుకుపోయి ఉంది. మరి మామూలుగా లేదు అసలు. ఆమె విజిల్ కూడా వేసి చూపించింది. నాకు అదేదో గూస్ బాంబ్స్ అనిపించింది ఒకటేసారి. అరే తనుజ ఇలా ఎందుకు లేవు నువ్వు అనిపించింది. ఇలానే కంబ్యాక్ ఇచ్చేస్తే మాత్రం సూపర్, అసలు మామూలుగా లేదు అసలు. చాలా సపోర్ట్ వచ్చేస్తుంది. ఇవాళ ఎపిసోడ్లోకి వస్తే ఇదే రచతో స్టార్ట్ అయింది. కిచెన్లో ఏంటి అంటే దివ్య అండ్ మాధురి వెళ్ళి గౌరవ్ని అడుగుతున్నారు, ఏంటి నువ్వు అయేషాని ఎందుకు సేవ్ చేసావు. నాకు వచ్చింది ఆ డౌట్, అయేషాని ఎందుకు సేవ్ చేశాడు ఈ పిల్లోడు అని. ఎందుకంటే ఏమో ఒకవేళ సాయిని సేవ్ చేసి ఉండొచ్చు కదా, సాయి శ్రీనివాస్ని. ఆయన పాయింట్ పెద్ద వ్యాలిడ్ లాగా అనిపించలేదు. దివ్య గారు ఏంటంటే ఏదో నామినేట్ చేయాలి కాబట్టి చేశారు అలా అనిపించింది, పెద్దగా అనిపించలే. అయేష్ అది పెద్దగా ఉంది. సో తన్ను ఎందుకు సేవ్ చేశాడు అంటే వీళ్ళు ఒక గూడు పుట్ట అని అంటారు కదా, ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారు. ఏంటి అంటే మన ఈయనే చెప్పాడంట, ఇంకెవరండి ఇప్పటివరకు మనకి ఫేవర్ అనుకున్నాం కదా, ఇమాన్యుయలే చెప్పాడంట గౌరవ్తో ఆయేషాని సేవ్ చేయమని. అండ్ వెంటనే ఏంటి ఇమాన్యుయల్ చెప్పాడు అని అనగానే మాట మార్చేసి, లేదు నేను ముందే మాట ఇచ్చాను ఎందుకంటే నన్ను నామినేషన్ నుంచి సేవ్ చేశారు కాబట్టి. అంటే తన దగ్గర ఉన్నవే 2 టికెట్స్ తను ఇస్తే తను ఈయనకి నామినేట్ చేయకుండా ఉంటారు అంటే గౌరవ్ ఏమి టికెట్ తీసుకోలేదు కదా. అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ ఇచ్చాడు టికెట్స్. ఇమాన్యుయల్ ఇచ్చిన దానికి ఈయనని నామినేట్ చేయకుండా ఉండడానికి కారణం ఏంటి. ఆయేషాకి పాయింట్స్ ఉన్నాయి, తనది డైరెక్ట్ నామినేషన్ అనే ఒకటే తీసుకుంది. తను తీసుకొని డైరెక్ట్గా రీతు మీద వేసేసింది. మరి ఇంకెందుకు గౌరవ్ని తను నామినేట్ చేయడానికి పాయింట్స్ ఏమున్నాయి ఆయేషాకి. తనని సేవ్ చేసిందని అబ్బాయి ఎలా అనుకుంటున్నాడు నాకు అర్థం కాదు. ప్రతి చిన్న విషయంలో నిజంగా మన సుమన్ శెట్టి గారు చెప్పిన విషయం కరెక్టే. కెప్టెన్స్ అయిన తర్వాత ప్రతి విషయానికి ఆర్గ్యూ చేస్తున్నాడు సార్, ప్రతి విషయానికి ఆర్గ్యూ చేస్తున్నాడు, ఏది ఒక పళ్ళంగా ఒప్పుకోవట్లేదు అన్నమాట నిజమే. అసలు ఏంటంటే ఎందుకు ఆ మాట అన్నాను అంటే మళ్ళీ నెక్స్ట్ చిన్న క్లిప్ తర్వాత చెప్తా. ఇదైతే ఇక్కడ అండర్లైన్ చేసుకోండి నేను ఎందుకు గౌరవ్ గురించి ఈ మాట అన్నాను అనేది. సో ఇప్పుడు మనం మళ్ళీ ఎపిసోడ్లోకి వచ్చేస్తే ఈ గౌరవ్ అని చెప్పిన మాట విన్న తర్వాత తనుజ వచ్చింది. చూసారా ఎలా జరుగుతుందో ఇక్కడ, ఎంత సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు ఇప్పుడు అనేసి తనుజ విన్నది అండ్ దివ్య కూడా విన్నారు. ఆ తర్వాత మాధురి గారు ఆవిడ కూడా ఉంది దివ్య లెక్క. అయితే తనుజ వచ్చింది. ఇప్పుడు చూసారా సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు అని చెప్పేసి ఇక్కడ బాత్రూంలో మామూలు వైన్యం కాదు, ఏమంటారు దాన్ని, వైలెన్స్ కాదు అసలు, కొట్టుకోవడం ఒకటే తక్కువ, మామూలు మాటలతో ఇచ్చి పడేసుకున్నారు ఇమాన్యుయల్ అండ్ తనుజ. అసలు నువ్వు అంటే ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అంటే ఎవరు పాయింట్ వైపు నుంచి వాళ్ళు కరెక్టే, తప్పు పట్టట్లా. ఇమాన్యుయల్ అప్పటి వరకు సపోర్ట్ చేసిన తనుజ నాకు ఇక్కడ హౌస్లో ఎవరు లేరు అనడం నాకు చాలా బాధ అనిపించింది. కానీ ఆ రోజు వాటర్ టబ్స్లో ఉండటం ఉంది కదా, అందులో నేను సేవ్ చేశాను, నేను హెల్ప్ చేశాను దివ్యాని కన్నా తనకి నేను హెల్ప్ చేశాను అన్నది ఇమాన్యుయల్ పాయింట్. ఎప్పుడైతే సంజన బయటకు వచ్చేసిందో అంటే ఆమె ఎలిమినేట్ అయిందో ఆ రౌండ్లో, ఆ తర్వాత నుంచి తనుజని నేను సపోర్ట్ చేశాను అనేది ఇమాన్యుయల్ పాయింట్. ఎస్ అతని ఇష్టం. అప్పటి వరకు భరణి గారే చేశారు చాలా వరకు, లాస్ట్ మినిట్లో వచ్చాడు కాదనలేదు, బట్ స్టిల్ దానికి దీనికి సంబంధం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నామినేట్ చేయడానికి నువ్వు నాకు సేవ్ చేయలేదు లేదా నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అన్నందుకు తనుజని నామినేట్ చేయాలనుకున్న పాయింట్తో ఉన్నాడు ఇమాన్యుయల్. అయితే నిన్న కళ్యాణ్ తనుజని నామినేట్ చేస్తా అనేసరికి తను ఇచ్చాడు టికెట్.
ఎప్పుడైతే తనుజకి ఆల్రెడీ అయేష అండ్ రమ్య నామినేట్ చేసేసిందో సేమ్ పాయింట్స్తో నామినేట్ చేసింది కాబట్టి ఆ టికెట్ అనేది ఎందుకు నామినేషన్ టికెట్ అనేది ఎందుకు వేస్ట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో సంజనాని చేశాను అన్నాడు కళ్యాణ్. పాయింటే. కానీ నాకు పర్సనల్గా అనిపించింది ఏంటి అంటే సంజన ఏం చేసింది, వైల్డ్ స్ట్రోమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అందరి గురించి మాట్లాడడం జరిగింది. సంజనాకి ఇది ఎక్కువ, చేతులు అంతే ఒక చోట ఉండవు, నోరు అంతే ఒక చోట ఉండదు. సో ఆ మాట నేను అనొద్దు అనుకుంటున్నాను, అందుకే అది కంప్లీట్ చేయండి. అది ఏంటి అనేది సంజనాకి నోటి డాష్ ఎక్కువ అది. సో అలా ఉండడం వల్ల ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి కోసం మాట్లాడటం, ఉన్నది లేనిది కల్పించి మసాలా చేసి మిక్సర్ చేసి వాళ్ళ నోటికి అందించిన పని వకాలు తప్పుచ్చుకుంది సంజన. అది మనం చూసాము, నేనైతే గమనించా. ఆల్రెడీ నేను నా ఎపిసోడ్స్లో చెప్పడం కూడా జరిగింది. తను చేసింది తప్పే. అండ్ నేనే మోరోవర్ ఏమనుకున్నాను, ఈమెని నామినేట్ చేస్తాడేమో అనుకున్నాను. ఎవరు? మాధురి గారిని. ఎందుకంటే రావడమే మాధురి గొడవ పడడం ఇవన్నీ జరగడానికి వెనకున్న కారణమే సంజన. మాధురి ఇంత రియాక్ట్ అయిపోయి అందరితో గొడవ పడిపోయి ఆవిడ ఇన్ని ఇవి చేయడానికి కారణమే సంజన అని ఇప్పుడు బయటకు వస్తుంది. ఓకే, సో ఇదన్నమాట. ఈ ఉద్దేశంతో తను నామినేట్ చేశాడు. లైక్ నాకు అనిపించింది మాధురిని నామినేట్ చేసి ఉండాల్సింది అని. బట్ అతనుకున్న పాయింట్స్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అది మనకు తెలీదు. చేశాడు. చెయ్యంగానే ఇమ్మాన్యుయల్ లేచాడు కదా నిన్న, మనం చూసాం. అది ఓకే అయిపోయింది. ఇప్పుడు ఈవిడేమంటున్నారు అంటే, సో ఇది సంజనాని నా పాయింట్ కూడా, సంజనాని నామినేట్ చేయడం వలన తనుజాని చెయ్యకపోవడం వలన ఇమ్మాన్యుయల్కి ప్రాబ్లం నాకు అర్థం కాలే. అండ్ ఇక్కడ అప్పటి వరకు నవ్వుతూ కూర్చున్న సంజన నామినేషన్ చేసిన తర్వాత నిన్నటి పాయింట్ ఇది మళ్ళీ చెప్తున్నా, లేచి ఎస్ నా పాయింట్ నేను మాట్లాడతా అని చెప్పి ఇప్పటి వరకు నువ్వు తనుజ చుట్టూ ఒక పోల్ పట్టుకుని గరగర తిరిగావు. ఇప్పుడు తను పక్కకి వెళ్ళేసరికి నామినేట్ చేయాలనుకున్నావు. మళ్ళీ నామినేషన్ టైంలో అంటే రమ్యతో నామినేషన్ టైంలో కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏరా చెయ్యి, ఎవడేమంటాడో చూస్తా, ఇప్పుడు నన్ను ప్యాంపర్ చేయరా, ఎవడేమంటాడో చూస్తా, నీ ఇష్టం నా ఇష్టం, నువ్వు క్లియర్గా ఉన్నావు నేను క్లియర్గా ఉన్నాను, ఎవరేమనుకున్నా పర్లేదు మనం ఇలానే ఉందాం అని చెప్పేసి ఇచ్చి పడేసింది చూడు. హ్యాట్స్ ఆఫ్. ఎన్నో గట్స్ ఉండాలి అలా మాట్లాడాలంటే. తను చూసింది కాదు లేదు అని మొత్తుకుంది. అయినా అదే పాయింట్ని తీసినప్పుడు అంటారు కదా, పిల్లిని బంధించి లోపల పెడితే పులి అవుతుందని. అదే అయింది ఇప్పుడు తనుజ అని నేను అంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ తనుజ, నువ్వు ఇలానే ఆడు, కాకపోతే బ్యాక్ బిచ్చింగ్స్ ఇలాంటివి లేకుండా పక్కనున్నోళ్ళని కాస్త చూసుకొని ఆడు. ఖచ్చితంగా యూ విల్ బీ ఇన్ టాప్ అని నేను అంటున్నా. ఇప్పటి వరకు ఒకరు అనుకున్నాము, ఇప్పుడు నీ వైపు తిరిగింది గేము, నువ్వు ఇట్లా టర్న్ చేసావు అనిపిస్తుంది. స్టే దేర్ అనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్. సో నిన్నటి వరకు నేను కూడా ఇదేంటి ఇలా చేస్తుంది ఎస్ అండి, ఎవరు ఆడితే ఎవరు కరెక్ట్గా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఐఎమ్ నాట్ ఫేక్, ఐఎమ్ వెరీ జెన్యూన్ రివ్యూవర్ అని ఈరోజు చూసిన వాళ్ళకి ఇప్పటికైనా అనిపించాలి. నిన్నటి వరకు చూడండి తనుజని నేనే హేట్ చేశా, ఐ మీన్ గేమ్ పరంగా అసలు ఏంటి అని. ఈరోజు నేనే సపోర్ట్ చేస్తున్నా అంటే ఇట్స్ అ గేమ్, ఇట్స్ రియల్. అంటే ఆ రోజు నేను చేశాను కాబట్టి ఈరోజు చేయాలి కాదు, ఈరోజు ఏముందో అదే చేయాలి, అదే నేను చేస్తున్నా. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేస్తే వీళ్ళు బాత్రూంలో మామూలు టఫ్ ఇచ్చుకోలేదు. ఆ రోజు నన్ను సపోర్ట్ చేసావన్నావు, ఈరోజు ఇలా అన్నావు, నువ్వేంటి ఎవరు సేఫ్ గేమ్ అనేది కనిపిస్తుంది. ఈ వీక్ చూసుకో, కావాలంటే తను ఏం ఆడిద్దో అని కళ్యాణ్తో చెప్పడం, కళ్యాణ్ తన పాయింట్ చెప్పడం. ఇక్కడ నెక్స్ట్ రోజు ఓపెన్ చేస్తే సంజన ఆల్రెడీ ఇక్కడ మాధురి గారితో చెప్తుంది. ఏంటి అబ్బాయి ఏంటి అంటే, అప్పటి వరకు తనుజ మీద ఇదయ్యాడు. తనుజ ఏమో వీళ్ళు వచ్చేసారు కదా, వైల్డ్ స్ట్రోమ్స్ రాగానే నిఖిల్ పక్కకి వెళ్ళిపోయింది, కళ్యాణ్ పక్కకు వెళ్ళట్లేదు. అందుకని కళ్యాణ్ నామినేట్ చేయాలనుకున్నాడు. బట్ రమ్య నామినేషన్ టైంలో తనుజ పక్కకి వెళ్ళి చెయ్యమంది కదా, అక్కడ కరిగిపోయాడు. ఆ నామినేషన్ ఏం చేయాలో తెలియక నా మీద వేసాడు. అది నోరా లేకపోతే మన కుళ్ళు కాలవనా, అంతకన్నా ఎక్కువనా? ఏం మాట్లాడుతున్నావమ్మా సంజన, అసలు నీకు బుద్ధి ఉందా కనీసం?
ఇంకిత జ్ఞానం అంటారు కదా, కామన్ సెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఉందా? ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు, నోటికి ఎంత వస్తుందంత. ఇదిగో ఇలాంటి మాటల వల్లే మీరు నెక్స్ట్ వీక్ వచ్చేసిన డౌటే లేదు. నెక్స్ట్ వీక్ నువ్వు ఎలిమినేట్ అయినా డౌటే లేదు. ఇంకేమైనా పిఆర్ చేసి లేకపోతే ఇంకేమైనా ఫేవరిజం చేస్తే తప్ప నెక్స్ట్ వీక్ ఇదిగో ఇలాంటి మాటలకి ఖచ్చితంగా ఆడియన్స్ కానీ రేజ్ అయిందంటే ఎలిమినేట్ సంజన అనడానికి నో డౌట్ అని నేను అంటున్నా. వెంటనే కళ్యాణ్ వచ్చాడు, పక్కనే ఉండి వినకూర్రా అనగానే లోపలికి వచ్చి విన్నాడు. విన్న తర్వాత ఏం మాట్లాడుతున్నారు అంటే, తనుజ వెళ్ళిపోయిందని నువ్వు నామినేట్ చేసావు నాకు తెలుసు అని అంటుంది. ఏం మాట్లాడుతున్నారండి, అసలు ఏం మాట్లాడుతున్నారని అబ్బాయి కూడా చాలా సీరియస్ అయ్యాడు. ఏమన్నా గట్టిగా అంటే నా బ్యాక్గ్రౌండ్ ఇది, నేను ఫలానా ప్రొఫెషన్ నుంచి వచ్చాను అని చెప్పేటప్పుడు ఆవిడ ఏంటంటే ఆమె అనే మాటలు అనేసి అక్కడి నుంచి ఇట్ట వెళ్ళిపోయిద్ది ఆవిడ. అసలు ఏం అర్థం కాదు. మొన్నటి అది అబ్బాయి పాయింట్ ఏంటి, మొన్నటి వరకు ఒకలా ఉన్నారు, చాలా జెన్యూన్ అనిపించారు. బట్ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చాయో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు ఇప్పుడు ఉన్న హౌస్ మేట్స్ గురించి మాట్లాడటము, పూసకొచ్చినట్టు చెప్పడము, వాళ్ళకి చెప్పడం చేశారు. అది నాకు నచ్చలేదు అన్నది ఇతని పాయింట్. అది పాయింట్ వేసి ఇచ్చాడు. దాని గురించి నువ్వు ఎవరు నీకు కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, కళ్యాణ్ గురించే మాట్లాడు. నేను ఎప్పుడు అనేది ఇదే, నీతో దివ్యలక్క మాట్లాడితే ఆ దివ్యలక్క గురించే మాట్లాడు, పచ్చళ్ళక్క మాట్లాడితే పచ్చళ్ళక్కే మాట్లాడు. మధ్యలో తనుజ ఎందుకు వస్తుంది? అసలు ఎంత పెద్ద మాట తెలుసా అది? అసలు మామూలు కాదు. అసలు కళ్యాణ్ కూడా గట్టిగా ఇచ్చుకున్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఏం మాట్లాడుతున్నారు? నా ప్రొఫెషన్ గురించి మాట్లాడడానికి 1% కూడా అర్హత లేదు అన్నాడు. నిజంగా అబ్బాయి చిన్న అబ్బాయితో అలా అనిపించుకోవడానికి కూడా కొంచెం ఉండాలి కదమ్మా. అసలు మనం మాట్లాడే దాన్ని బట్టే ఎదుటి వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. మొన్న వీకెండ్లో నాగార్జున గారు ఈ వైల్డ్ ఫైర్ వాళ్ళకి ఇచ్చారు కదా, ఒక క్రౌన్ ఇచ్చి కిరీటం పెట్టుకోగానే రాణులు అయిపోరు, నీ పేరు వెనకతలు గలరాని ఉంటే నువ్వు రాణి అయిపోవమ్మా, మాట ముఖ్యం. వన్స్ యూ త్రో వర్డ్స్ యూ కాంట్ టేక్ ఇట్ బ్యాక్ అంటారు కదా, అది తీసుకోలేం. ఇవైతే ఫుల్ రికార్డెడ్. మామూలుగా బయట అయితే అది వేరే విషయం, ఇవి రికార్డ్స్లో ఉంటాయి, నేషనల్ టీవీ ఛానల్స్లో ఉన్నారు. హౌ కెన్ యూ డూ దిస్ టు సమ్వన్? ఓకే, మాటకు వచ్చింది నువ్వు తనుజతో ఇలాగా తనుజతో అలాగా, మరి మీకు లేవా బాండింగ్స్? ఇమాన్యుయల్ పట్టుకొని అంటే ఈమె బ్లో డ్రై చేయడం ఇలాంటివన్నీ మాట్లాడుతుంది ఈవిడ. మరి మీరేం చేశారు? ఆయిల్ పూయడం ఇలాంటివి చేశారు, మా ఫేస్ మాస్క్ వేయడం అంటే అతను నా కొడుకులాగా అంటే ఇప్పుడు ఇమ్మాన్యుయల్కి మీకు అనకూడదు ఆ మాట, అనలేము. ఒక తల్లి కొడుకు బాండింగ్ అని జనాలందరూ యాక్సెప్ట్ చేసేసారు కాబట్టి మీరు సేఫ్. ఇప్పుడు వయసులో ఉన్నారు కాబట్టి తనుజ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, XYZ హౌస్లో ఏ అబ్బాయి ఉన్నా సరే వాళ్ళకి మాత్రం అలాంటి బాండింగ్స్ ఉండకూడదా? ఒక ఫ్రెండో, ఒక తండ్రో, ఒక అన్నో, ఒక తమ్ముడో, ఒక బెస్ట్ ఫ్రెండో ఉండకూడదా? వాళ్ళకు ఉండకూడదా అలాంటి ఫీలింగ్స్ కానీ క్లోజ్నెస్ కానీ? ఎవరో చెప్పుకోవడానికి ఒకళ్ళు ఉన్నారు, ఒక హ్యాండ్ ఒక షోల్డర్ ఉంది అని అనుకోకూడదా? ఇప్పుడు మీరు చేస్తేనేమో కొడుకు బాండింగ్, ఇంకో వేరే వాళ్ళు చేస్తేనేమో భూత, మీ దాకా వస్తే నీత. ఏం మాట్లాడుతున్నావమ్మా సంజన? ఈ మాటలతోనే నాకు ఈరోజు నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది. ఫ్రాంక్గా చెప్తున్నాను, నాకైతే మొత్తం ఇంప్రెషన్ పోయింది నీ మీద. ఇదే మాత్రం జనాలు పెట్టుకుంటే నెక్స్ట్ వీక్ కంపల్సరీ నువ్వు కూడా పోతావు. ఈరోజు ఇంప్రెషన్ పోయింది, నెక్స్ట్ వీకెండ్కి వస్తే నువ్వు వెళ్ళిపోతావు. ఇలాంటి మాటలు మార్చుకోవాలి. తర్వాత తనుజ వచ్చిందండి నిఖిల్ని తీసుకొని, మిస్సెస్ సంజన గల్రాని అనుకుంటా వచ్చి, ఏం మాట్లాడుతున్నావమ్మా? నేనా వీకెండ్లో వచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది? నేను వెళ్ళి నిఖిల్తో మాట్లాడానా? నిఖిల్ నన్ను అడిగాడా? అబ్బాయికి తెలుగు రాదు, పెద్దగా చూడలేదు, ఎవరు ఏంటి అని అడుగుంటాడు. ఈ అమ్మాయి చెప్పింది అబ్బాయి కూడా చెప్పాడు, తనేం నా దగ్గరికి రాలేదు, నేను చెప్పా. ఏంటి నేను వెళ్ళిపోయాను అంటావా? ఏం మాట్లాడుతున్నావు? నిఖిల్ వస్తే నిఖిల్తో వెళ్ళిపోయింది, కళ్యాణ్ వదిలేసింది. నిజంగా అలాంటి మాటలు ఎలా మాట్లాడతారు? ఇట్లా సేమ్ అదే మాటని నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చిరాకు అనిపిస్తుంది. చాలామంది బయట కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. మాట్లాడే విధానం ఉంటుంది చూడండి. నలుగురితో కలిసి సేమ్ పర్సన్తో కలిసి ఒక 4 రోజులు వర్క్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. వేరే ఇంకేం ఉండదా? అంటే మీది అలాంటి మెంటాలిటీ, మేబీ మీరు అలాంటి వాళ్ళేమో, అందుకే మీకు అలాంటి మాటలే వస్తాయి. ఇంతే, ఇంకా ఇలానే అనుకోవాలి. వాళ్ళ బుద్ధి అంతే, వాళ్ళ బిహేవియర్ అంతే, కాబట్టి అవతల వాళ్ళని అలానే అనుకుంటారు.
ఏమి రెస్పెక్ట్లు, ఏమి సెల్ఫ్ రెస్పెక్ట్లు. అండ్ మైండ్ యువర్ వర్డ్స్. అసలు నువ్వేంటి, ఏం మాట్లాడుతున్నారు? ఇలా జరిగింది. ఇకపోతే ఇంత గోల, ఇంత రచ్చ జరిగిన తర్వాత మొత్తం ఇట్లా కలిపి వదిలేసిన బిగ్ బాస్ హ్యాట్సప్ అయ్యా నీకు. అసలు మొత్తం రచ్చ చేసేసి మళ్ళీ అందరినీ కలిపి ముడేస్తూ ఉంటాడు ఆయన. ఇంకొక టాస్క్ పెట్టారు ఇవాళ. సంజన సైలెన్సర్ అంట, మాస్ మాధురి అంట. వాళ్ళకి 2 గెటప్లు ఇచ్చారు. ఆ గెటప్లు చూస్తే మాత్రం మామూలుగా లేవు అసలు. సంజన గారు ఏమో కానీ చాలా సినిమాలలో ఆమెను చూసి అలవాటు అయిపోయింది, కానీ మాస్ మాధురిని చూస్తే మాత్రం అసలు బిజిలీ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది అప్పట్లో, అలా ఉన్నారు ఆవిడ. మామూలుగా లేదు. అంటే ఆ గెటప్ ఆవిడకి, అంటే ఆ పోస్టర్లో ఉన్న గెటప్ కన్నా ఇక్కడ శారీతో ఉన్న గెటప్ యాప్ట్ అనిపించింది నాకు. ఏమైనా అనుకోండి, సెట్ అబ్బా అనిపించింది, కరెక్ట్గా ఉంది. కాకపోతే ఇంకొంచెం కావాలి. ఎస్, ఈమె వైపు కొంతమంది, ఆయన వైపు సంజన గారి వైపు కొంతమంది ఉండాలి. రెడ్ స్కార్ఫ్స్ ఏమో మాధురివి, బ్లూ స్కార్ఫ్స్ సంజనవి వాళ్ళకి ఇచ్చారు బిగ్ బాస్. వాళ్ళు తీసుకోవాలి. విషయం ఏంటంటే ఎవరి దగ్గర, ఏ లీడర్ దగ్గర, మాస్ మాధురినా లేకపోతే సంజనానా, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే వాళ్ళు కంటెండర్ అవుతారు. ఇదేంటంటే కంటెండర్షిప్ టాస్క్ అనమాట. అండ్ గర్ల్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా దొంగలు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేషం, ఒక్కొక్కరికి ఒక్కొక్క మేనరిజం. ఇక్కడ మొత్తం నాకు ఇమానియాలో మొత్తం జబర్దస్త్ కామెడీ స్కిట్ని తీసుకొచ్చేసినట్టు అనిపించింది. ఆయన వేసిన పంచు డైలాగులు మామూలు లేదు అసలు. ఇమానియాలు వేసుకున్నాడు ఒక విగ్. ఆయన అంటే అప్పటి వరకు విగ్ లేదు, ఆ తర్వాత విగ్ వచ్చింది, పెద్ద డిఫరెన్స్ ఏమనిపించలేదు. విగ్ వేసుకొని ఇక మాట్లాడడం జరిగింది. ఆయన ఒక ఇయర్ రింగ్ పెట్టుకొని ఇదేనంటే మేనరిజం అన్నాడు, హైలైట్ అసలు అలాంటి పాయింట్స్. అలాంటి ఇట్లలో మాత్రం ఇమాన్యుయల్కి బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. తనుజ ఒక గెటప్ వేసిందంటే, ఒక దొంగ, ఒక బాయ్ గెటప్, చాలా బాగుంది అసలు. ఆ తర్వాత రమ్య మోక్ష ఒక గెటప్ వేసింది. ఆ పిల్ల హీరోయిన్గా చేశాను ఏదో అంది, నాకు అర్థం కాలేదు ఎలా యాక్ట్ చేసిందో. నాకైతే ఆ అమ్మాయిని చూడంగానే ఒక తింగర్ పిల్లలా అనిపించింది నాకు. ఏదో తప్పిపోయి వచ్చిన ఒక తింగర్ పిల్లలా అనిపించింది. ఇక్కడ చూసినా కూడా మీకు చూస్తే అలా అనిపిస్తే కామెంట్ చేయండి. లేదు అంటే లేదు, మాకు బాగానే కనిపించింది, ఒక హీరోయిన్ మెటీరియల్లా కనిపించింది అంటే కూడా కామెంట్ చేయండి. ఐ విల్ టేక్ ఇట్. ఓకే, ఇంకొకసారి అది మీ పర్స్పెక్టివ్, నా పర్స్పెక్టివ్లో ఇలానే కనిపించింది. సో అదనమాట. అండ్ రీతు అయితే నార్మల్గానే ఉంది. సంజనాకి అయితే మామూలు. ఎక్కడ అంటే పుష్ప సినిమాలో ఆవిడ ఉంది కదా కాచాయిని, ఎవరు ఆవిడ పేరు, మన ఇవిడండి అనసూయ. ఎస్, అనసూయ లాగా అనిపించింది. బట్ మాధురి మాత్రం యాజ్ యూజువల్ ఆమె గెట్టప్పే కొంచెం మాస్ చేసినట్టు, స్టైల్గా కాకుండా మామూలుగా మాస్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. యాప్ట్ అనిపించింది నాకైతే. కరెక్ట్ సెట్ అయిపోయారు ఆవిడ. నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఆవిడకి మంచి విలన్ రోల్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. నో డౌట్, ఖచ్చితంగా వస్తాయి. ఆవిడ ఈ వీక్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే నాకు అనిపించింది. అండ్ సంజన గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేస్తారు అలాంటి క్యారెక్టర్స్, వాళ్ళని చూడంగానే అనిపించింది. పవన్ కూడా ఒక గెటప్ వేసాడు, పెద్ద డిఫరెన్స్ అనిపించలే. బట్ ఒక ముస్లిం లాగా వేసాడు, సైకో సాంబా లాగా. ఆ తర్వాత కళ్యాణ్ ఒక గెటప్ వేసి జడల్ బర్రే సంథింగ్. సో ఇలాంటి గెటప్స్ వేశారు. ఇవాళ జరిగింది ఏంటి అంటే చెరొక 50 సోడాలు ఇచ్చారు, గోలీ సోడా. నేనైతే నిజంగా సోడాల కోసం చాలా వెతికేదాన్ని, ఎక్కడ సోడా దొరికింది. అప్పుడు చిన్నప్పుడు అయితే సోడా ఒక 5 రూపీస్కి అట్లా కొనుక్కునేదాన్ని, చాలా బాగుంటుంది. నాకు అది కొట్టడం ఇప్పటికీ రాదు. ఎలా కొట్టేస్తారు, ఆ గోలీ లోపలికి ఎలా వెళ్ళిపోయింది, అది మళ్ళీ గొంతులోకి వచ్చేసిద్దేమో అన్న ఒక ఫీలింగ్తో తాగడం భయపడేదాన్ని. ఆ తర్వాత తెలిసిన తర్వాత ఎస్, ఇట్ వాస్ వెరీ టేస్టీ. మీ అందరికి ఎంతమందికి గోలీ సోడా ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ టాస్క్లోకి వెళ్ళిపోతే చెరొక 50 సోడాస్ ఇచ్చారు. అందులో వీళ్ళు ఏమంటే వాళ్ళ గ్రూప్లో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత సోడా ఒక్కరే కొట్టాలి, ఇద్దరు కలిసి తాగాలి. ఎవరు ఎక్కువ తాగుతారు, ఎవరు తొందరగా తాగుతారు అనేది టాస్క్. వాళ్ళు విన్నర్స్ అనమాట, వాళ్ళకి మనీ వస్తుంది. అండ్ గ్రూప్లో ఉన్న దొంగలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కంటెండర్ అవ్వాలంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది పాయింట్. ఈ మాధురి అండ్ సంజన కంటెండర్ అవ్వాలంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉండాలి. వీళ్ళ కంటెండర్షిప్ ఏమో దొంగల చేతుల్లో ఉంది, దొంగల కంటెండర్షిప్ వీళ్ళ దగ్గర ఉంది, లీడర్స్ దగ్గర ఉంది. అసలు హైలైట్. చూద్దాం ఎవరు అవుతారు అనేది. ఇది టాస్క్.
రెడ్ టీమ్ మాధురి నుంచి వచ్చేసారు ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్. ఇటువైపు నుంచి వచ్చారు సంజన వైపు మన తిండిపోతు రమ్య అండ్ పవన్. తిండిపోతానే అంట, ఎందుకంటే మనం చూసిన తర్వాత బాబోయ్ తను తింటుంటే నాకు సఫకేట్ అనిపించింది. సో ఓకే, తను ఎందుకు సెలెక్ట్ చేశారంటే ఏమి ఎక్కువ తినిద్ది అని చెప్పి, మేబీ ఎక్కువ తాగుతుందని. సో అదనమాట. మొత్తానికైతే విన్నర్స్ అయ్యారు కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్. నేను వాళ్ళు గెలవాలని అనుకున్నాను, మాధురి కోసం కాకపోయినా కళ్యాణ్ కోసం గెలవాలని అనుకున్నాను, గెలిచారు. అండ్ ఇది అనమాట టాస్క్. వాళ్ళు తాగిన ఏమంటారు సోడా చూస్తే నాకే అనిపించింది, వామ్మో నేను 1-2 కన్నా ఎక్కువ తాగలేనేమో అనిపించింది. ఏమో బిగ్ బాస్కి వెళ్తే ఇలాంటి టాస్క్లు ఇస్తే నేను ఓడిపోతానేమో భయం వేస్తుంది. తాగడానికి ప్రాక్టీస్ చేస్తా, వెళ్తా కదా నేను కూడా బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ ఖచ్చితంగా వెళ్ళాలని ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా వెళ్తా, మీ సపోర్ట్ ఉంటే. సో ఇంత చక్కగా రివ్యూ ఇస్తున్నా నేను, వెళ్ళాలి అనుకుంటే కామెంట్ చేయండి, లేదు అంటే అది కూడా కామెంట్ చేయండి. ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. బట్ వెళ్ళటం మాత్రం పక్కా ఫ్రెండ్స్, వెళ్ళాలని ఉంది. ఒక్కసారైనా కనీసం ఒక 2 వీక్స్ కోసమైనా వెళ్ళి రావాలని ఉంది, అంతే, ఇంకేం లేదు. కప్పులు గెలిచేసుకోవాలి, టాప్ 5కి వెళ్ళిపోవాలి అలాంటి కోరికలు అయితే లేవు. ఖచ్చితంగా వెళ్ళాలన్న కోరిక అయితే ఉంది ఖచ్చితంగా. సో ఇదన్నమాట ఇవాళ టాస్క్. చూద్దాం ఈ వీక్ అంతా ఇదే ఉంటుందంటారు రచ్చ. ఎవరు బాగా పర్ఫామ్ చేశారు చూద్దాం. వీళ్ళు వాళ్ళ వైపు వెళ్తారా, వాళ్ళు వీళ్ళ వైపు వస్తారా, అది కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. హైలైట్ ఏంటంటే తనుజ అండ్ సుమన్ శెట్టి. వామ్మో, సుమన్ శెట్టి గారు గెటప్ మామూలుగా లేదు. సుమన్ శెట్టి అంటే గుర్తొచ్చింది చూడంగానే. ఇమ్మాన్యుయల్ అన్న నాకు తెలుసు మీరు యుగానికి ఒక్కడులో విలన్ క్యారెక్టర్ కదా అనగానే, లేదు నేను కత్తల రత్తయ్య ఏదో సంథింగ్ చెప్పారు. హైలైట్ ఉంది ఆయన గెటప్, మామూలుగా లేదు. సో ఇదనమాట. ఎందుకో నాకు పాపం అయేషాకి ఒంట్లో బాగాలేదనిపించింది. అయేషా అనగానే గుర్తొచ్చిందండో, అయేషా అండ్ గౌరవ్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు నైట్ బెడ్రూమ్లో. ఏంటి అంటే రమ్య ఎందుకో తనుజ మీద టార్గెట్ చేసింది అనేది అయేషా పాయింట్. మరి అయేషా ఏం చేసింది? అయేషా కూడా టార్గెట్ చేసింది కదా, ఇదేంటిది? కెమెరాకు చెప్తున్నావా అమ్మా? అయేషా కూడా నిన్న టార్గెట్ నువ్వు అనుకుంటా వచ్చింది కదా అయేషా. ఈసారి ఏమో రీతుని టార్గెట్ చేసింది, లాస్ట్ టైం ఏమో తనుజని టార్గెట్ చేసింది. మరి రమ్య గురించి మాట్లాడుతున్నారు ఈ ఉత్తములు. ఈ అబ్బాయిని గ్రిప్లో పెట్టుకొని, అంటే ఈ వీక్ అంతా ఈ అబ్బాయి కెప్టెన్ కదా, ఓకే రూమ్ ఇచ్చాడు మాట్లాడుకుంటున్నారేమో, ఓకే నో ప్రాబ్లం. బట్ సేవ్ చేశాడు కాబట్టి ఆ కన్సర్న్ ఉండొచ్చు, కాదని లేదు. అండ్ ఏమంటుందంటే రమ్య తన్ని టార్గెట్ చేసింది, అట్ ద సేమ్ టైం అసలు ఏంటి ఎందుకు అదే అర్థం కావట్లేదు ఇలా మాట్లాడుతుంది. తన ఫేస్ చూస్తే ఇప్పుడు మనకే అనిపిస్తుంది, బయట వాళ్ళకి అనిపించట్లేదా అనేది. తనుజనందా రమ్యానందా నాకు అక్కడ క్లారిటీ మిస్ అయ్యా. మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇది ఇవాళ రివ్యూ. రేపు చూడాలి, నేను ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యానేమో. ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నాను ల్యాగ్ లేకుండా, బట్ స్టిల్ అది వివరించి చెప్తున్నప్పటికీ అది ల్యాగ్ అయిపోతుంది. సో అదనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్తో సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో మంచి మంచి అప్డేట్స్ వచ్చేస్తా. ఓన్లీ బిగ్ బాస్ మాత్రమే కాదు, మూవీ రివ్యూస్ కూడా ఇస్తున్నాను. సో సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.